నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆనంద్, వీపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకల సురేష్ పాల్గొన్నారు. సైకిళ్లను సద్వినియోగం చేయాలంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని వీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. ఈ రోజు వీపీఆర్ గారు మన ముందున్నారు. ఎంపీ గారు, సార్ చెప్పండి, ఈ రోజు ఇంత మహోత్తమైనటువంటి కార్యక్రమం మీరు చేపడుతున్నారు, ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు, మీకు ఆ ఫీల్ ఎలా ఉంది సార్? జీవితంలో ఇటువంటి కార్యక్రమాలే మనకు మనశ్శాంతి. మనకు కావాల్సింది కూడా మనం ఏది చేసినా మనకి మనశ్శాంతి ఉండాలా. ప్రజాసేవ అనేది ఈరోజు నన్ను ఎన్నుకున్న దానికి కనీసం మనం ప్రజలకు కూడా ఏదో ఒకటి చేయాలా, ఒక సేవ చేయాలా. సేవాభావంతోనే యాక్చువల్ పాలిటిక్స్కి వచ్చింది నేను. ఈరోజు అది చేయగలుగుతున్నాను, అదే తృప్తి. సార్, ప్రధానంగా మీరు రాజకీయాల్లోకి రాకముందు కూడా ఇదే ఉదయగిరితో మీకు పెద్ద ఎత్తున అనుబంధం కూడా ఉంది. ఈరోజు ఫ్లోరైడ్ ప్రాంతాల్లో మీరు ఎన్నో వాటర్ ప్లాంట్లు కూడా తయారు చేసిన పరిస్థితి. ఈరోజు మీరు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ గ్రామాల ప్రజలు కూడా మీకు తారసపడుతుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు అనేకమైనటువంటి విజ్ఞప్తులు వస్తుంటాయి, మీ ప్రశంసలు వస్తుంటాయి. ఈ రకంగా ప్రజలు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంది? నేను ఉదయగిరిలో స్టార్ట్ చేసింది కూడా ఎందుకంటే ఒకరోజు ఎవరో నన్ను ఒక పల్లెకి తీసుకుపోతే అక్కడ అంత కిడ్నీ వ్యాధులతో, కాళ్ళ ప్రాబ్లమ్స్, ఇటువంటివన్నీ చెప్పుకొచ్చారు. ఏంది కారణం అంటే వాటర్ ప్రాబ్లమ్స్ సార్, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో దానికి ఇమ్మీడియట్గా పోయిన తర్వాత ఏంది ఇది వాటర్ ప్లాంట్లు అంటున్నారే, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, ఒక ఆరో ప్లాంట్ పెడితే ఎట్టుంటుందని 2017లో ఫస్ట్ ఉదయగిరి ఏ ఊరు పోయానో అదే పల్లెలో పోయి ప్లాంట్ స్టార్ట్ చేసి ఈ ఏరియాలో చాలా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసాం. ఇక్కడ ఉండే మెయిన్ ఏంటంటే ప్రజలు మంచి ప్రజలు, ఇక్కడ ఉదయగిరి ప్రజలు మంచి వ్యక్తులు. అది నచ్చింది నాకు. ఎప్పుడు కూడా ఉదయగిరి ఏదైనా చేయగలిగితే మనం ఉదయగిరిలోనే స్టార్ట్ చేయాలనే ఒక కోరిక, అదే చేస్తున్నాం. 7 నెలల కూటమి పాలనలో మీరు ఢిల్లీలో, పార్లమెంట్లో అనేక రకాల కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. నెల్లూరుకి అనే ప్రాజెక్టుల సాధనలు అయితే కృషి చేస్తున్నారు. నెల్లూరుకి ఎలాంటి పారిశ్రామిక భవిష్యత్తు ఇవ్వబోతున్నారు వీపీఆర్? నెల్లూరుకి ఎన్ని చేయగలిగితే అన్ని చేయాలని ఎంపీగా వచ్చాము. అది ఏదైనా మనము ఒక మంత్రిని కలవగలుగుతున్నాము. అది చంద్రబాబు నాయుడు పుణ్యాన, కూటమి పుణ్యాన మనకి డైరెక్ట్ యాక్సెస్ దొరికింది. సో జిల్లాలో నన్ను ఎన్నుకున్న దానికి కనీసం మనం ఏం చేసాము అనే క్వశ్చన్ 29కి రేపు నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా మనం ఏం చేయగలిగాము ఇక్కడ జిల్లాలో అనే ఆలోచనతో ఎక్కడికి పోయినా మనం ఏదన్నా మంచి చేయాలా, ఏది చేయగలిగేది అది చేయాలని. ఈ మధ్య కూడా కాలేజీలో 9 సీట్లు తీసుకొచ్చానంటే, ఎండి సీట్లు, ఆ సీట్లు క్యాన్సిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. అటువంటి దాన్ని మళ్ళీ పట్టుకొని చాలా ఇబ్బంది పడ్డా, కానీ సక్సెస్ఫుల్గా ఆ 9 సీట్లు తీసుకురాగలిగాం కాలేజీకి, మెడికల్ కాలేజీకి. అట్లా ఏదన్నా ఇప్పుడు బీఎడ్ కాలేజ్ కావాలని వీఆర్ కాలేజీలో బీఎడ్ కాలేజ్ క్యాన్సిల్ ఎత్తేసారు. 5 సంవత్సరాలు అయింది, దాని వెనకబడి ఉండదు. ఇవన్నీ ఏంటంటే సరైన ఇది కూడా లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక లెటర్ రాయించుకొని మళ్ళీ పుటప్ చేయించున్నాం ఢిల్లీలో పర్మిషన్. అటువంటి నాకు ఇంట్రెస్ట్, నా పర్సనల్ ఇంట్రెస్ట్. మనం జిల్లా వాళ్ళు మనల్ని ఎన్నుకున్న దానికి మనం ఖచ్చితంగా ఏదో ఒక చెయ్యాలా జిల్లా ప్రజలకి అనే దీంతోనే ప్రతి ఒక్కరిని కలవడం, ఇండస్ట్రీస్కి కూడా ముందుకు తీసుకురావాలా, నెల్లూరుకి ఎన్ని తెగలిగితే అన్ని తీసుకురావాలా, ఉపాధి కల్పిస్తాం ఇట్లా దీనివల్ల అనే దీంతోనే బీపీసీఎల్ రావడం మన అదృష్టం. దాదాపు 20-25 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. దాని యాన్సిలరీ యూనిట్స్ తోటే ఇంకా కూడా చాలామందికి ఫ్యూచర్ ఉంది, ఉద్యోగాలకి ఇబ్బందే ఉండదు మన జిల్లా. సార్, అసంఘటిత కార్మికుల కోసం ఎలాంటి శ్రీకారం చుట్టమంటే ఈఎస్ఐకి సంబంధించి? ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మీకు తెలుసు, ఈ మధ్య టీం ఢిల్లీ నుంచి చాలా ప్రెషర్ పెట్టాను. ఢిల్లీ నుంచి టీం వచ్చింది. టీం కూడా ఇప్పుడు ఇక్కడ రికమెండ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ ఢిల్లీ పోతుంది. ఆ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ నెల్లూరు టౌన్లో ఖచ్చితంగా వసతి తీసుకురావాలని సర్వ ప్రయత్నం చేస్తున్నారు దాన్ని. అలాగే ఏదైతే ఈరోజు నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి పూర్తిగా కూడా కృషి చేస్తానంటూ నెల్లూరులో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకి, విద్యార్థులకి అన్ని విధాలుగా కూడా ఉపయోగంగా ఉంటాను. ఇలాంటి సేవలైతే కొనసాగుతుంటాయి. ఈ సేవ చేసేటటువంటి క్రమంలో ఎంతో సంతృప్తి ఉందంటూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, వింజమూరు నుండి.